అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. ఇది నెల్లూరులోని బారేషావలి దర్గా. దీని గురించి తెలియని వాళ్ళు లేరు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ మొహరం మాసంలో ఇక్కడ సంవత్సరం పొడికి ఎవరు ఉండరు. కానీ ఈ దినాలలో మొహరం మాసంలో ఇక్కడ జరిగేంత పెద్ద షిర్కు ఎక్కడ జరగదనేసి నేను అనుకుంటున్నాను. ఈ చెట్లకు ఉయ్యాల తొట్టిలు ఎందుకు కడుతున్నారో, గుడ్డ పిల్లకలు ఎందుకు కడుతున్నారో, దేనికోసం కడుతున్నారో తెలియదు. ఈ చెట్టు మనకేమిస్తుంది? అక్కడ చనిపోయిన వాళ్ళ సమాధులు ఉన్నాయి. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, చాలా భక్తి శ్రద్ధలు గల వాళ్ళు, అల్లాహకు విధేయులుగా ఉండి ఈ భూప్రపంచం నుంచి వెళ్ళిన వాళ్ళు, ప్రజా శ్రేయస్సు కొరకు దువా చేసిన వాళ్ళు, ప్రజల మంచి కోసం నిస్వార్థంగా అల్లాహకు విధేయులుగా ఉంటూ నమాజులు పఠిస్తూ ఉపవాసాలు ఉంటూ ఎంతో అల్లాహకి ప్రియమైన బిడ్డలుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. అలాంటి పవిత్రులు ఉన్న చోట కొంతమంది మన ముస్లిం సముదాయానికి చెందిన వాళ్ళు దాన్ని ఒక బిజినెస్గా మార్చి షిర్కును పెంచి పోషిస్తున్నారు. పాపం అభంశుభం తెలియని కొంతమంది మన అన్య మతస్థులు, మన హిందూ సోదర సోదరిమణులు కూడా ఇలాంటి మూఢనమ్మకస్తులని, మూర్ఖులని, ముష్రికులను నమ్మి వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి ప్రార్థనలు పఠిస్తున్నారు. ఇది ససేమీర ఇస్లాంలో హరాం. ఇస్లాంలో ఇలాంటి ఆచారాలు ఎక్కడా లేవు. చూడండి, ఒక పక్క నమాజ్ జరిగింది, దువా చేస్తున్నారు, ఈ పక్క షిర్క్ పుష్కలంగా సాగుతుంది. ఫాతిహా చేస్తున్నారు, చద్దర్లు వేస్తున్నారు, సర్దా చేస్తున్నారు. సర్దా కేవలం అల్లాకే హక్కు, ఇంకా ప్రపంచంలో ఎవరికి లేదు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్లాను వీడి వేరేటిని అల్లాతో పాటు పోల్చిన వాళ్ళు మనలో వాళ్ళు లేరు అని చెప్పారు. ఇలాగా పాపం వాళ్ళు చనిపోయారు, వాళ్ళు మంచి వాళ్ళు, గొప్పవాళ్ళు, చాలా నేక్ మనుషులు, వాళ్ళని వాడుకుంటూ ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. కొంతమంది వితంద్రవాదులు అడగచ్చు, అల్లా దీన్ని ఆపవచ్చు కదా అనేసి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి చెడు రెండూ మన చేతిలో పెట్టి భూమి మీదకి పంపించేశాడు. నువ్వు మంచి చేసుకుంటే మంచి నీ లెక్కలో వస్తుంది, చెడు చేసుకుంటే చెడు నీ లెక్కలోకి వస్తుంది. ఎగ్జామ్ హాల్లో పిల్లల్ని పంపిస్తాము, బాగా రాస్తే పాస్ మార్కులు వస్తాయి, రాకపోతే ఫెయిల్ అవుతారు. అలాగే ఈ జీవితం కూడా. నీకు తెలివి అనేది ఇచ్చాడు కదా, ఇది షిర్క్ నీకు తెలుసు కదా. అక్కడ ఎంతమంది పూజారులుగా వ్యవహరిస్తున్నారో, వాళ్ళు మీ మంచి కోరి చేస్తున్నారా? వాళ్ళకి పెళ్ళాం లేదా, పిల్లలు లేదా, కుటుంబం లేదా, పోషణ లేదా? మీ నుంచి వాళ్ళు ధనాన్ని సంపాదించి వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటూ వాళ్ళు లగ్జరీ లైఫ్లు, వాళ్ళు కార్లు, బండ్లు, వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు. మీ కష్టాలు అక్కడికి వెళ్తే దూరం అవ్వవు. కష్టపడి పని చేయాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ముస్లిం అన్న వ్యక్తి 5 పూట్ల నమాజులు పఠించాలి, రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండాలి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సోమతిస్తే హజ్ ఉమ్రా చేయాలి, కుర్బానీ చేయాలి. మనం సంపాదించింది మనకే సొంతం కాదు, మన పిల్లలకే సొంతం కాదు. అందులో పేదవారికి, కష్టాల్లో ఉన్న వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది. ఇవన్నీ మనకి ఇస్లాం నేర్పిస్తుంది. అసలు ఇక్కడ జరిగే రొట్టెల పండగ, షిర్కు, ఇవంతా ఇస్లాంకి దానికి ఏమాత్రము సంబంధం లేదు. దీన్ని ఎప్పుడు తెలుసుకుంటారు? మన పూర్వీకులు, మన పెద్దలు, మన మత గురుస్తులు ఖురాను ద్వారా, హదీసు ద్వారా మనకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇది షిర్కు, ఇక్కడికి వెళ్ళకండి, ఇలాంటి పనులు చేయకండి. వెళ్ళండి, దువా చేయండి, వాళ్ళ కోసం దువా చేయండి. వాళ్ళలాగా మంచి ప్రవర్తన, మంచి దారి, అల్లాహ్ మార్గంలో మనం నడవాలని చెప్పేసి దువా చేయాలి. కానీ వాళ్ళ నుంచి మనం కోరుకునేలాగా దువాలు ఉండకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మంచి బుద్ధిని తెలివితేటలనిచ్చి ఈ షిర్కు నుంచి
మనం మనల్ని కాపాడుకోగలగాలి. మన తర్వాత మన కుటుంబకులు, మన వచ్చే తరం కూడా కాపాడబడాలి. ఈ షిరుకుల గురించి ఎన్ని వీడియోలు వచ్చినా, ఎన్ని వీడియోలు పెట్టినా కూడా జనాలు మారడం లేరు. గతంలో కూడా నేను ఒక వీడియో పెట్టడం జరిగింది 4 మాసాల ముందు. దానికి చాలా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. కానీ అలాంటి వితండవాదులకి సమాధానం చెప్పలేం. అసలు ఈ దర్గాల కాడ, చెట్ల కాడ, పుట్ల కాడ మనం చెట్లకి గుడ్డపీలికలు కట్టడంతో మనకేదో కోరికలు తీరిపోయి మన సమస్యలు తీరిపోతాయి అనుకుంటే మళ్ళీ ప్రపంచంలో హాస్పిటల్ ఎందుకు, అనాథాశ్రమాలు ఎందుకున్నాయి? మనం నీతిగా ఉండాలి, నిక్కర్చిగా మనం కష్టపడి పని చేయాలి, అల్లాని నమ్ముకోవాలి. అల్లాని డైరెక్ట్గా మీరు దువా చేయండి, నమాజులు చదవండి. నమాజులు చదవాలి, ఉపవాసాలు ఉండాలి, కష్టం కదా. ఇదైతే ఒక పండగ వాతావరణంగా పోయేసి హ్యాపీగా గడుపుకొని వస్తారు. అక్కడ భయభక్తులతో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. దయచేసి ఇకనైనా మన ముస్లిం సోదరిమణులారా ఈ షిర్కు ప్రదేశాలకు వెళ్ళడం ఆపండి, షిర్కు పనులు ఆపండి. ఈ తప్పుడు సందేశాన్ని ప్రపంచం మీద రుద్దకండి. అల్లా ఇక్కడ మనల్ని క్షమించడు, పరలోకంలోనూ క్షమించడు. ఇది నెల్లూరులోని బారేషౌలి దర్గా దగ్గర ఉండే మూఢనమ్మకాలకు మూలమైన పెన్నా నది చెరువు. ఇక్కడి మొహరంలో పెళ్లి రొట్టి, చదువు రొట్టి, వ్యాపార రొట్టి, ఉద్యోగాల రొట్టి, పిల్లల రొట్టి అని చెప్పేసి మూఢనమ్మకాలతో ప్రజలు ఈ యొక్క చెత్త ప్రదేశాన్ని వచ్చేసి దృఢమైన మూఢనమ్మకంతో ఇందులో రొట్టెలు తడుపుకునేసి ఒకరికొకరు ఇచ్చుకుంటూ పంచుకుంటూ తింటారు. ఇక్కడే చెత్త చెదారం మలమూత్రాలు చేసేవాళ్ళు ఎంత దరిద్రంగా ఉందో జనాలకు ఎందుకు అర్థమై సావట్లేదు. ఈ నీళ్ళ మునిగినంత మాత్రాన మీకు పెళ్ళిళ్ళు జరిగిపోతాయా? ఇది బిఫోర్ మొహరానికి ఇది ప్రజెంట్ మొహరము. ఈ రోజు నాడు ఎంత శుభ్రంగా చేస్తున్నారో చూసారా? ఇవంతా ఒక వ్యాపారం. ఇది దీనివల్ల కాంట్రాక్టర్లకి, చిరు వ్యాపారులకి తప్ప మీ మూఢనమ్మకంతో ఇంక ఊరికి ఉపయోగం లేదు. మీకు పైసా ఉపయోగం లేదు. మీ సమయం వృధా, మీ డబ్బు వృధా, మీ కాలం వృధా. కేవలం ఇది అసలు ఇస్లాంలో లేని పండగ. దీన్ని స్వార్థపరులు ఈ మూఢనమ్మకాలతో సాగుతున్నారు చూసారా? దాన్ని బేస్గా చేసుకునేసి మీ నమ్మకాలని, మీ మూర్ఖత్వాలని పెట్టుబడిగా పెట్టేసి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగుపడుతున్నారు. ఈ నీళ్ళు ఏమిస్తాయి మనకు? మంచి నీళ్ళు ఉంటే తాగడానికి ఉపయోగపడతాయి. చెడు నీళ్ళు ఇక్కడ మలమూత్రాలు చేసి సంవత్సరం పొడుక్కి నాశనం చేసి పెట్టి ఉంటారు. ఈ సందర్భంలో మాత్రమే దీన్ని శుభ్రం చేస్తారు. అది ఒక ఇస్లాముకు సంబంధం లేదు, సైంటిఫిక్గా సంబంధం లేదు, దేనికి ఉపయోగం లేదు. ఆ చిరు వ్యాపారులు ఏదో బతుక్కుంటారు, కానీ వాళ్ళకు కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దానికి ఒక కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది. వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. దీని గురించి మన మత గురువులు, మన మత పెద్దలు ఖురాన్ ఆధారంగా, హదీసుల ఆధారంగా మనకు చాలా వివరించి చెప్పారు. ఇలాంటి మూఢనమ్మకాలని ఫాలో అవ్వకండి, ఇది ఇస్లాంకి విరుద్ధము, దీనివల్ల ఉపయోగం లేదు. కేవలం రొట్టి తినడంతో సంతానం కలిగిపోతుందా? రొట్టి తినడంతో ఉద్యోగాలు వచ్చేస్తాయా? రొట్టి తినడంతో పెళ్ళిళ్ళు అయిపోతాయా? అలాంటప్పుడు హాస్పిటల్ ఎందుకు మనకు? డాక్టర్లు ఎందుకు? రొట్టి తింటే సరిపోను కదా? చావులు ఎందుకు? అనారోగ్యాలు ఎందుకు? యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? కాస్తన్నా బుర్ర పెట్టి ఆలోచించండి. ఇది ఒక పండగ వాతావరణంగా చేసుకొని ఒక పిక్నిక్ లాగా కుటుంబం వెళ్ళిపోతున్నారు. ఇది చాలా పాపం. ఇది ఇస్లాంలో హరాం. ఈ హరాం నుంచి బయటపడండి. ఇస్లాం మనకి ఇది నేర్పలేదు. ఇస్లాం మన నుంచి ధనం కోరుకోలేదు, సమయం కోరుకునింది. నమాజులు చదవండి. ఇక్కడ చూసారా, పిల్లలు ఆడుకోవడానికి దాన్ని తప్ప ఇంకేమైనా పనికొస్తుందా? ఇది పిల్లలు, పెద్దలు అందరూ అందులో మునుగుతున్నారు, స్నానాలు చేస్తున్నారు. మీరు చెప్పండి, నీళ్ళలో మునిగితే పాస్ రాదా మనిషికి? అది అందులోనే కదా పోస్తారు. ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎన్ని రోజులు మీరు ఈ మూఢనమ్మకాల వెనకాల పరిగెత్తారు? ఇంకా ఎన్ని రోజులు మనకు మన మత గురువులు, సైన్సిస్టులు మనకు ఎంతవరకు చెప్తారు? ఇంకా మనం మారకపోతే ఎలాగా? మీ చదువుల మీద, మీ పిల్లల చదువుల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ధ్యాస పెట్టండి. అనారోగ్యంగా ఉన్నందా హాస్పిటల్కి వెళ్ళండి, ఆ భక్తితో వెళ్ళండి.
వెళ్ళి దువాలు చెయ్యండి. దువాలు కోరుకోకండి, దువాలు చెయ్యండి. వాళ్ళకు మన దువాలు అవసరం, వాళ్ళ కోసం దువా చేయండి. అంతేగాని వాళ్ళు మనకేం ఇవ్వలేరు. సమాధిలో ఉన్న వాళ్ళు మనకేమైనా ఇస్తారా? ఏమి ఇవ్వరు. నీళ్ళు మనకేమైనా ఇస్తాయా? ఏమి ఇవ్వవు. మంచినీళ్ళు అయితే తాగడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఏమీ ఉపయోగం లేదు సోదరులారా, అర్థం చేసుకోండి. ఈ మూఢనమ్మకాలను వదిలేసేయండి. ఇప్పుడు మన బండికి ట్రాక్టర్ పంచర్ అయితే ఏం చేస్తారు మీరు? ట్రాక్టర్ పంచర్ అయితే ఏం చేస్తారు? పంచర్ అయితే అతన్ని అలా ఉందా మీ దగ్గర? సవాలు పెడతావా? चलेगा ना, पूरा चलेगा ऐसे खाली होगी।